అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సార్థకత. రచయిత ఈశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, అప్పటికే అది 10వ 15వ అనసూయ గోడ గడియారం కేసి చూడడం. వెంటనే వాకిట్లోకి వచ్చి వీధి చివర కనిపించేటంత వరకు చూడటం. మనవళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చి స్నానాలు చేసి పాలు తాగి హోంవర్క్ చేసుకుంటున్నారు. పిల్లల్ని చూసి నిట్టూర్చింది. ఇదే వేరే ఎవరి ఇంట్లోనైనా ఇలాంటి పిల్లలు ఈ పాటికి ఆటలాడుకుంటూ తల్లిదండ్రులతో షికార్లు తిరుగుతూ ఆనందంగా ఉండేవారు. పాపం వీళ్ళు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా పేచీలు పెట్టకుండా చెప్పిన మాట వింటారు. తన కూతురు జీవితంలో ఏదైనా ఆశ శ్వాస మిగిలి ఉందంటే అది వీళ్ళే అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన అనసూయ గేటు చప్పుడవడంతో ఒక్కసారిగా బయటకు వచ్చి చూసింది. తల వంచుకొని వస్తూ కనిపించింది కూతురు. హమ్మయ్య వచ్చేసింది అనుకుంటూ కూతురి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి, ఏమ్మా అలా ఉన్నావు, ఈరోజు మళ్ళీ ఏమైనా అంటుండగానే జోళ్ళు విప్పి లోపలికి వచ్చిన సుజాత హాల్లో ఉన్న దివాన్ మీద బోర్లాపడి భోర్మని ఏడవసాగింది. అక్కడే ఉన్న పిల్లలిద్దరూ బిక్కమొహం వేసుకొని అమ్మమ్మకి చెరోవైపు చేరి ఆమె చేతులు పట్టుకొని తల్లిని భయంగా చూడసాగారు. అనసూయ పిల్లలిద్దరితో సుజాతకి దగ్గరగా వెళ్ళి, ఏడవకు తల్లి, నువ్వు ఏడుస్తుంటే పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో. ఏం చేయాలో ఆలోచిద్దాంలే కానీ లేచి స్నానం చేసిరా అంటూ పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసింది. దుఃఖభారం తీరి లేచి కూర్చున్న సుజాత ఎదురుగా గోడపైనున్న తన భర్త ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఒక పక్క కూతురి స్థితి, మరొక పక్క పక్షవాతంతో మంచంలో ఉన్న భర్త. ఏం చేయలేని తన నిస్సహాయత మీద తనకే కోపం వస్తోంది అనసూయకు. బ్యాంకులో పని పూర్తి చేసుకుని గబగబా రోడ్డుపైకి వచ్చింది సరస్వతి. ఖాళీ ఆటో ఏమైనా ఉంటే ఆపుదామని ప్రయత్నిస్తోంది. కానీ కనిపించటం లేదు. రఘు వస్తానంటే అనవసరంగా వద్దన్నాను అనుకుంటూ దగ్గరలో ఉన్న బస్టాప్ వైపు నడక సాగించింది. ఆ రోజు సరస్వతి స్నేహితురాలు కామేశ్వరి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆఫీస్ నుంచి నేరుగా వెళ్ళాలని అనుకుంది. కానీ ఆఫీసులోనే ఆలస్యమైపోతూ ఉండటంతో ఇంటికే వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. కామేశ్వరి, సరస్వతి ఇద్దరూ హైస్కూలు నుంచి మంచి స్నేహితులు. డిగ్రీ అవుతూనే ప్రభుత్వ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంది కామేశ్వరి. రోజు ఆఫీసర్ స్థాయిలో రిటైర్ అవుతోంది. సరస్వతి ఉద్యోగ ప్రయత్నాలేమీ చేయక అమ్మ నాన్న చూసిన బ్యాంకు ఉద్యోగి సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తు పెళ్ళైన 5 సంవత్సరాలకే హార్ట్ అటాక్తో భర్త చనిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకొని తన 3 సంవత్సరాల కొడుకు భవిష్యత్తు కోసం కాంపెన్సేటరీ గ్రౌండ్స్ మీద బ్యాంకులో చేరి ప్రమోషన్ పొంది ఆఫీసర్ స్థాయికి చేరింది. బస్టాప్ దగ్గరికి చేరిన సరస్వతి నిలబడే ఓపిక లేక అక్కడున్న కుర్చీలో కూలబడింది. ఆ స్టాప్లోనే కొంచెం దూరంలో చీకట్లో ఎవరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు. వాళ్ళ గొంతులను బట్టి ఒకరు ఆడ, ఇంకొకరు మగ అని అర్థమైంది. వాళ్ళని పరీక్షగా చూసింది సరస్వతి. చలికాలం కావడంతో ఆ ఇద్దరు స్వెట్టర్లు వేసుకొని ఉన్నారు. అందులో ఒకరు మంకీ క్యాప్ పెట్టుకోవడంతో మొహాలు సరిగ్గా కనిపించడం లేదు. అప్పుడప్పుడు నెమ్మదిగా మాట్లాడుకుంటూ అంతలోనే గొంతు పెంచి అరుచుకుంటున్నారు. వాళ్ళ వాదనా స్థాయి క్రమంగా పెరుగుతోంది. అప్పుడప్పుడు చుట్టూ చూసుకుంటున్నారు. సరస్వతి వచ్చి బస్టాప్లో కూర్చోవడం ఆ మసక వెలుతురులో వాళ్ళు గమనించినట్లు లేదు. అమ్మాయి అనుకుంటా ఏడుస్తూ బతిమాలుతోంది. ప్లీజ్ నన్ను వదిలేయ్, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటూ. ఈ అమ్మాయిలు ఎందుకిలా అబ్బాయిలకు అవకాశం ఇస్తున్నారు? అసలు ఈ ఇద్దరూ ఎవరు? ఎందుకు పోట్లాడుకుంటున్నారు? తను మధ్యలో వెళ్ళి ఏమడగ్గలదు అనుకుంటూ తన బస్సు సంగతి మరచిపోయి వాళ్ళనే చూడసాగింది సరస్వతి. ఇంతలో ఆ అమ్మాయి అతనికేదో చెప్పి
వెళ్ళిపోవడానికంటూ 4 అడుగులు వేసింది సరస్వతి ఉన్నవైపు. ఆమె వెనుకే వస్తూ అతను జేబులో నుంచి ఏదో వస్తువు తీసి ఆ అమ్మాయి మీద దాడి చేయబోయాడు. అది గ్రహించిన సరస్వతి దిగ్గున లేచి తనకు దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయిని పక్కకు తోసేసింది. ఆ వెంటనే అతని చేయి పట్టుకొని హెల్ప్ హెల్ప్ అంటూ అరవసాగింది. అతను సరస్వతి చేతులను విదిలించుకొని పారిపోతుంటే రోడ్డు మీద బైక్స్పై వెళ్తున్న వారు ఆమె అరుపులు విని పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకొని బస్టాప్ దగ్గరికి తీసుకువచ్చారు. ఈలోగా అతని చేతిలో నుంచి కింద పడిన వస్తువు ఏమిటా అని సెల్ఫోన్ లైట్ ఆన్ చేసి చూసిన సరస్వతి ఒక్కసారిగా వణికిపోయింది. అది చాలా పదునుగా ఉన్న చిన్న చాకు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంది సరస్వతి. కింద పడిన అమ్మాయిని ఎవరో చేయి పట్టి పైకి లేపారు. ఏం జరిగిందో తెలియని అయోమయ స్థితిలో ఉంది ఆ అమ్మాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరస్వతి షీ టీమ్స్కి తనకి పరిచయమున్న మరొక 2 పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి సమాచారమిచ్చి వెంటనే రావలసిందిగా కోరింది. ఈ హడావిడికి రోడ్డు మీద వెళ్తున్న జనం కొంతమంది పోగయ్యారు. పోలీస్ హారన్ వినిపించడంతో అందరికీ ఆసక్తి ఎక్కువైంది. కారులో నుంచి దిగిన లేడీ పోలీస్ సరస్వతిని చూసి, మేడం, ఏం జరిగింది అని ప్రశ్నించింది. ఆ పోలీస్ని విష్ చేసి జరిగినదంతా వివరించింది సరస్వతి. మేడం నమస్తే, ఈరోజు న్యూస్ పేపర్లో చూసా, ఎంత పెద్ద ప్రమాదం తప్పించారు మేడం. భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు. వాళ్ళమ్మా నాన్న ఎప్పటికీ రుణపడి ఉంటారు మీకు. నిన్న మీరు ఆ అమ్మాయిని అలా సేవ్ చేసుండకపోతే ఈరోజు ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చేదో అంటూ ఆగకుండా మాట్లాడేస్తున్న సుజాత వైపు చిరునవ్వుతో చూసింది సరస్వతి. ఒకే చోట పనిచేస్తున్నా ఈరోజు పేపర్లో చూసేదాకా ఆడపిల్లల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు మాకు తెలియలేదు మేడం అంది. నాదేం లేదమ్మా, నిస్సహాయులైన ఆడవాళ్లకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనిపించి ఆలంబన అనే స్వచ్ఛంద సంస్థ ఆశయాలు నచ్చి దానిలో సభ్యత్వం తీసుకున్నాను. వారితో కలిసి ఆడవాళ్ల కోసం పనిచేస్తున్నాను. నిన్న జరిగినది కొంచెం పెద్ద విషయం కాబట్టి ఆ న్యూస్తో పాటు నా గురించి రాశారు అంతేనమ్మా అంది సరస్వతి తేలిగ్గా. లేదు మేడం, మీరెంతమంది లైఫ్ సేవ్ చేశారో, కొందరిని మీరెలా ఆదుకుంటున్నారో చాలా వివరంగా రాశారు మేడం. ఆడవాళ్ళకింకా ఇప్పటికీ చాలా సమస్యలుంటున్నాయమ్మా. వాటిని పరిష్కరించుకోలేకపోతే వారితో పాటు వారి తర్వాతి తరము నష్టపోతుంది. మేడం, మీరు పనిచేస్తున్న ఆఫీస్లోనే నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ధైర్యంగానూ ఉందండి. సుజాత మాటలు విన్న సరస్వతి నవ్వుతూ ఆమె భుజం తట్టింది. ఓకే మేడం, లంచ్ టైంలో కలుస్తా మళ్ళీ. నాకైతే మీతో ఇంకా మాట్లాడుతూనే ఉండాలని ఉంది అంటూ తన సీటు వైపు నడిచింది సుజాత. ఎప్పుడు గంభీరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే ఈ అమ్మాయి ఈరోజు ఇంతలా మాట్లాడడం సరస్వతికి ఆశ్చర్యం వేసింది. క్యాష్ క్యాబిన్లోకి వెళ్ళిన సుజాత తన సీట్లో కూర్చుందే కానీ మనసంతా వేరే ఆలోచనలతో నిండిపోయింది. 2 నిమిషాల తర్వాత భారంగా ఊపిరి తీసుకొని, ఈరోజు లంచ్ టైంలో నా సమస్యను మేడంకు చెప్పి పరిష్కారం అడగాలి. ఆవిడైతేనే ఆ సమస్యను పరిష్కరించగలరు అనుకుంది. అలా అనుకోవడంతోనే మనసంతా చాలా తేలికై ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించింది. రోజూ వచ్చే టైం కంటే ఆలస్యం కావడంతో అనసూయ కంగారు పడుతూ కూతురు కోసం ఎదురు చూడసాగింది. పిల్లలిద్దరూ తల్లి గురించి ఎదురు చూసి భోజనం చేసి నిద్రపోయారు కూడా. అనసూయ కూతురికి ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తాను అంటూ కట్ చేసింది. ఆఫీస్లో పని అవలేదా, లేక ఆ వ్యక్తి వల్ల మళ్ళీ ఏదైనా సమస్య వచ్చి పడిందా? అర్థం కాక అనసూయకు కంగారు పెరిగింది. ఒక పక్క కూతురు గురించి ఎదురు చూస్తూనే మంచంలో ఉన్న భర్తకు అన్నం తినిపిస్తూ ఆలోచనల్లో పడిపోయింది. పెళ్ళైన నాటి నుంచి సమస్యలే తనకు. భర్తది గవర్నమెంటు ఉద్యోగమని ఎక్కువ కట్నమిచ్చి పెళ్లి చేశారు. అతనికి లేని దురలవాటు లేదని తెలుసుకునేసరికి పిల్ల కడుపున పడింది. కూతురు పెంపకం ఒక పక్క, భర్తను ఎలాగైనా మార్చుకోవాలి అనే తపన ఇంకో పక్క.
మానసికంగా, శారీరకంగా తనలో తాను చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితిని ముందుంచింది. వయసు మీద పడడంతో భర్తలో వచ్చిన మార్పుకు ఆనందపడుతూ కూతురు పెళ్లి జరిపించింది. అల్లుడు కూడా తన భర్త పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తూ ఉండేవాడు. చాలా బుద్ధిమంతుడు. ఇంకా అన్నీ మంచి రోజులే అనుకునే అంతలో భర్తకు పక్షవాతం రావడం, అల్లుడు యాక్సిడెంటులో చనిపోవడంతో మళ్ళీ జీవితాలన్నీ చీకట్లోకి వెళ్ళిపోయాయి. సుజాతకు అల్లుడి ఉద్యోగం ఇవ్వడంతో మనసుని రాయి చేసుకొని చేరింది. ఈ సమస్యలు చాలవన్నట్లు తన ఆఫీసులోనే పనిచేస్తున్న వ్యక్తి నుంచి వేధింపులు సుజాతకు ఎక్కువయ్యాయి. మనసు భారమైపోయి నిట్టూర్చింది అనసూయ. గేటు తీసిన చప్పుడవడంతో ఒక్క ఉదుటున గదిలో నుంచి హాల్లోకి వచ్చింది అనసూయ. సుజాతతో పాటు వేరే ఆవిడ ఎవరో లోపలికి వస్తూ కనిపించారు. అమ్మా, ఈవిడ సరస్వతి గారు, పొద్దున పేపర్లో చూపించాను కదా అంటూ పరిచయం చేసింది సుజాత హాల్లోకి వస్తూనే. నమస్తే, రండి రండి, కూర్చోండి అంది అనసూయ సోఫా చూపిస్తూ. ఎప్పుడూ దిగులుగా ఉండే కూతురు మొదటిసారి హుషారుగా మాట్లాడడం ఆశ్చర్యమనిపించింది అనసూయకు. అమ్మ, టైం లేదు, మేడం గేటు దగ్గర నుంచే వెళ్ళిపోతానంటుంటే ఒక్కసారి నీకు పరిచయం చేయాలని లోపలికి రమ్మన్నాను అంటూ ఒక్క క్షణం ఆగి, అమ్మ, నా ప్రాబ్లం మేడంకి చెప్పాను. ఇప్పుడు అతనింటి నుంచే వస్తున్నామిద్దరం. మేడం చాలా బాగా హ్యాండిల్ చేశారు. దెబ్బకి భయపడ్డాడు వాడు. పరువు పోతుందని చచ్చినట్టు కాళ్ళ బేరానికి వచ్చాడు. రేపటి నుంచి ఆఫీస్కి లీవు పెట్టేస్తానన్నాడు. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోతానన్నాడు. అమ్మా, మేడం అండగా ఉన్నారు. ఇక ఏ సమస్యనైనా ధైర్యంగా ఫేస్ చేస్తానమ్మా, ఉద్వేగంతో చెప్పింది సుజాత. చాలా థ్యాంక్స్ సరస్వతి గారు. మీలాంటి వారు మనుషుల రూపంలో తిరిగే దేవతలు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా సరస్వతి చేతులు పట్టుకొని అంది అనసూయ. అయ్యో, అంత మాట అనకండి. మనిషికి మనిషి సాయం అంతే. సుజాత బాగా సెన్సిటివ్. తన వెనక ఎవరూ లేరనుకొని వేధించసాగాడు. నేను వెళ్ళేసరికి ఉద్యోగం పోతుందని భయపడ్డాడు అంది సరస్వతి. మేడం, కొంచెం కాఫీ తీసుకోండి అంది సుజాత. అయ్యో, ఇప్పుడెందుకమ్మా, ఇంటికి వెళ్ళిపోతాను కదా. పర్వాలేదు మేడం, కాఫీయే కదా తీసుకోండి. డిన్నరే చేసేసి వెళ్తే బాగుండేది. కానీ ఇంట్లో మీ అబ్బాయి వెయిట్ చేస్తుంటారని అడగట్లేదు. మరొకసారి ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి రావాలి మీరు అంది సుజాత. ఓహో, తప్పకుండా, ఇంక వెళ్తాను అంటూ లేచింది సరస్వతి. మేడం, ఆగండి, క్యాబ్ బుక్ చేస్తాను. అలాగే, మా నాన్నగారికి కూడా మిమ్మల్ని చూపిస్తాను రండి అంటూ సరస్వతిని తన తండ్రి గదిలోకి తీసుకెళ్ళింది సుజాత. మంచంలో పడుకొని ఉన్న సుజాత తండ్రిని చూసిన సరస్వతికి చాలా బాధేసింది. కాలు చేయి చచ్చుబడిపోయి మూతి వంకరైపోయి శూన్యంలోకి చూస్తున్నట్టు రూఫ్ కేసి చూస్తూ పడుకున్న అతడిని జాలిగా చూసింది సరస్వతి. నాన్న అంటూ పిలిచి అతనికి దగ్గరగా వెళ్ళి, ఈవిడ సరస్వతి గారు, మా బ్యాంకులోనే పనిచేస్తున్నారు. ఈరోజు నాకు చాలా సాయం చేశారు. నన్ను ఇంటి దగ్గర దింపి వెళదామని వచ్చారు అని చెప్పింది సుజాత. ఆయన పైకప్పు నుంచి తన చూపును అతి కష్టం మీద సుజాత వైపు, తర్వాత నెమ్మదిగా సరస్వతి వైపు సారించాడు. మేడం, మా నాన్న కూడా మన బ్యాంకులోనే చేశారు అన్నది సుజాత. ఆహా, అలాగా అంటూ అతడి వైపు ఎక్కువసేపు చూడలేక అక్కడి అల్మారాలో సర్దిన ఫోటోల వైపు చూడసాగింది సరస్వతి. సుజాత వాళ్ళ పెళ్లి ఫోటో చూసి ఎంత చక్కగా ఉందో జంట, భగవంతుడికి ఎందుకింత ఈర్ష్య పుట్టిందో ఏమో, వీళ్ళని ఇలా విడదీశాడు అని మనసులో అనుకుంటూ పక్కనున్న ఫోటో చూసింది. అది కొంచెం పాత ఫోటో. సుజాత తల్లి తండ్రి అయి ఉంటారు. సుజాత తల్లి అప్పుడు ఎంత అందంగా ఉందో, ఆవిడే ఈవిడ అంటే నమ్మేలా లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా సరస్వతి చూపులను గమనించిన సుజాత, అది అమ్మా నాన్నది, అప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నానట అంది నవ్వుతూ. సరస్వతి కూడా సుజాత వైపు చూసి నవ్వి మళ్ళీ ఆ ఫోటో వైపు చూసింది. ఈసారి ఆ ఫోటోలో ఉన్న మగ వ్యక్తిని చూసి ఉలిక్కిపడింది. ఇంకా పరీక్షగా చూసింది. ఫోటో వైపు, మంచంలో ఉన్న వ్యక్తి వైపు మార్చి మార్చి చూడసాగింది.
అతడు నిర్జీవమైన కళ్ళతో సరస్వతి వైపు చూస్తున్నాడు. అతడి కంటి చివర నుంచి కారుతున్న కన్నీటిని సుజాత తొడవసాగింది. ఒక్కసారిగా నేను వెళ్తానమ్మా అంటూ వేగంగా ఆ గది నుంచి బయటకు వచ్చేసింది సరస్వతి. మేడం ఉండండి, క్యాబ్ బుక్ చేస్తాను అని సుజాత అంటూ ఉండగానే, వద్దమ్మా నేను ఆటోలో వెళ్ళిపోతాను అని బదులిస్తూ వెళ్ళొస్తానండి అంటూ అనసూయకు చెప్పి పరుగులాంటి నడకతో బయటకు వచ్చి అటువైపుగా వెళ్తున్న ఆటోను ఆపి ఎక్కేసింది సరస్వతి. చాలా థ్యాంక్స్ మేడం అంటూ సుజాత ఇంకేదో గట్టిగా చెప్తుండగానే ఆటో బయలుదేరిపోయింది. సరస్వతికి చాలా అసహనంగా ఉంది. సుమారు 28 సంవత్సరాల కిందట ఒంటరైన తనని వేధించి మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి కూతురు గురించా తన ఆలోచించింది. భర్త పోయిన దుఃఖంలో తానుండి భుక్తి కోసం తనకిచ్చిన భర్త ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉంటే వెకిలి మాటలతో వేధించాడు. ఆ చిన్న వయసులో అతడి ఆగడాలు భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యం పాలైంది. తన దూరపు బంధువు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అతని సాయంతో ఆ సమస్య నుంచి బయటపడింది. పాత జ్ఞాపకాలతో గుండె బరువెక్కసాగింది. తనను పెట్టిన బాధకి ఈరోజు అంతకంతా అనుభవిస్తున్నాడు. తప్పు చేసింది. అమ్మాయి సమస్యలో ఉన్నాను అన్న వెంటనే పరుగెత్తింది. ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా. మేడం ఎటు వెళ్ళాలో చెప్పండి అన్న డ్రైవర్ మాటలకి ఆలోచనల నుంచి బయటపడి తన ఇంటి దారి చూపింది. ఇంటి దగ్గర ఆటో ఆగుతూనే రఘు బయటకు వచ్చాడు. వచ్చావా? ఇంకా రాకపోయేసరికి నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నా అంటూ సరస్వతి వాలకాన్ని గమనించి అన్ని పనులతో బాగా స్ట్రెయిన్ అయిపోతున్నట్లు ఉన్నావమ్మా అన్నాడు. అదేం లేదురా, పద లోపలికి, తొందరగా వంట చేస్తాను, ఇప్పటికే లేట్ అయ్యింది అంది లోపలికి నడుస్తూ సరస్వతి. అమ్మా అన్నీ సిద్ధం చేసేశాను, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు భోజనం వడ్డించేస్తాను అన్నాడు రఘు. ఆ మాటలతో తేలికపడిన మనసుతో స్నానానికి వెళ్ళింది సరస్వతి. అన్నట్టుగానే తను ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారు ఇద్దరు. అమ్మ నిన్న ఆంటీ రిటైర్మెంట్ ఫంక్షన్ విశేషాలేవి నీకు చెప్పనే లేదు అన్నాడు కూర కలుపుకుంటూ. అవును కదా, చెప్పు ఎలా జరిగిందో అడిగింది నోట్లో ముద్ద పెట్టుకుంటూ. ఎంత బాగా మాట్లాడారో ఆంటీ, ఆవిడ చేసిన వర్కులో చిన్న మిస్టేక్ కూడా పట్టుకోలేరట ఎవరు, లెక్కలు ఖచ్చితంగా చూస్తారట. ఆవిడ వర్క్ చేశారంటే పై ఆఫీసర్సు కళ్ళు మూసుకొని ఫైల్ ప్రాసెస్ చేసేయొచ్చట. అందరూ ఆవిడని తెగ పొగిడారు తెలుసా. అవునురా, చిన్నప్పుడు అంతే, చాలా బాగా చదివేది, ఎప్పుడూ క్లాస్ ఫస్టే. ఆహా, ఆవిడ మాట్లాడుతూ అదే చెప్పారు. బాగా చదివి ఇంజనీర్ అవ్వాలి అనుకునేవారట. కానీ ఇంటర్లో 90 మార్కులు వస్తాయనుకున్న పేపర్లో 9 మార్కులు వచ్చాయట. ఈవిడ బాగా చదువుతుందని తెలిసిన వాళ్ళు రీకౌంటింగుకి అప్లై చేసుకో అన్నారట. కానీ డబ్బులు లేక చేసుకోలేకపోయారట. అప్పట్లో ఆడపిల్లలం అందరం ఆర్ట్స్ గ్రూప్లోనే చేరేవాళ్ళం. కానీ తను మాత్రం పట్టుబట్టి సైన్స్ గ్రూప్ తీసుకుంది. ఇంజనీరింగ్ చదవలేకపోయానని అప్పట్లో బాధపడేది. కానీ ఇప్పుడు ఆవిడ మంచికే అలా జరిగిందన్నారమ్మా అందరూ. 90 మార్కుల ప్లేస్లో 9 మార్కులు పడడం వల్ల తనలా ఎవరు బాధపడకూడదని తన ఉద్యోగంలో లెక్కలు నిక్కచ్చిగా చూసేవారట. పైగా తాను ఇంజనీర్ కాలేకపోయినా ప్రాజెక్టు పనుల నిమిత్తం తన చేతుల మీదుగా ఇంజనీర్స్కి అమౌంట్ రిలీజ్ చేసేవారట. 90 మార్కుల స్థానంలో 9 మార్కులు వేసే భగవంతుడు నేను చేయాల్సిన పనిని బోధించాడు అనిపిస్తుందని చెప్పారమ్మా. ఎంత పాజిటివ్గా ఆలోచించారో. రఘు మాటలకి తలూపుతూ భోజనం చేస్తున్న సరస్వతి తనకి ఏదో హితోపదేశం జరిగినట్టు అలా ఉండిపోయింది. భోజనం ముగించిన రఘు ఏదో ఫోన్ రావడంతో తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. నా చేత కూడా సమాజానికి మేలు చేయించాలని ఆ రోజు తనకి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేశాడేమో భగవంతుడు. ఈనాడు తను చేసే చిన్ని సాయంతో ఎంతోమంది మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నాను. నా జన్మకు ఓ సార్థకత కోసమే ఆ సంఘటన జరిగి ఉంటుంది. పాపం
ఇందులో సుజాత తప్పేముంది? తనను అనవసరంగా తిట్టుకుంది. సుజాతకి చేసిన సాయానికి తను సాటి మహిళ కదా. చాలా తప్పుగా ఆలోచించింది. అతను చేసిన పాపానికి మంచాన పడి అనుభవిస్తూనే ఉన్నాడు. సుజాత తండ్రి ఫోటో చూసి అసహ్యంతో వచ్చేసింది అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఏమనుకుందో అనుకుంటూ ఫోన్ తీసుకొని సుజాతకి రింగ్ చేసింది. రెండో రింగుకే అవతల ఫోన్ ఎత్తినా చాలా గోలగా వినిపిస్తోంది. ఒక్కసారిగా భయం వేసింది సరస్వతికి. తన ముందు తప్పైపోయిందని చెప్పిన అతను ఆ తర్వాత సుజాత ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తున్నాడా? లాభం లేదు. అవసరమైతే పోలీస్ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నంతలో హలో మేడం అంటూ నీరసంగా వినిపించింది సుజాత గొంతు. ఏమ్మా, ఏం జరిగింది? మేడం, మీరు వెళ్ళాక ఏమైంది? గోడమీది 2 చేతులు జోడించి నమస్కరించి ఉన్న బొమ్మ వైపు చూపించారు నాన్న. మీరుండగానే కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతి కష్టం మీద మీరు వెళ్ళిన వైపు చూపిస్తూ దండం పెట్టడానికి ట్రై చేస్తూ ప్రాణాలు వదిలేశారు మేడం. నేను అమ్మ నా సమస్య గురించి కూడా ఆయనకు ఏమీ చెప్పలేదు. మేమిప్పుడు మా ఊరు వెళ్ళిపోతున్నాం మేడం, దుఃఖభరితమైన గొంతుతో చెప్పింది సుజాత. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. అమౌంట్ కానీ ఏదైనా హెల్ప్ కానీ కావాలంటే చెప్పమ్మా. తప్పకుండా మేడం, ఊర్లో మా పెదనాన్నగారు వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి మా బంధువులు కొందరు వచ్చారు. బ్యాంకుకి 15 రోజులు సెలవు అప్లై చేస్తాను. మీరు కూడా ఒకసారి మేనేజర్ గారికి చెప్పండి. ఉంటాను మేడం. సరస్వతి ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూర్చింది. పశ్చాత్తాపం పడిన జీవుడికి విముక్తి కలిగింది అనుకుంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.